వెల్కమ్ టు యూటీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ప్రస్తుతం నేను కర్నూలులో ఉన్నాను. కర్నూలులో ఎక్కడ ఉన్నాను అని నేను చెప్పే ముందు ఇప్పటికీ అందరికీ అర్థమైపోయింది. ఎందుకంటే ఈ భవంతి, ఈ రాజ్ మహల్ చూస్తేనే అందరికీ అర్థమవుతుంది. మైసూరుకు వెళ్తే ఏది గుర్తొస్తుంది? మైసూర్ మహారాజా ప్యాలెస్ గుర్తుకొస్తుంది. అలాగే కర్నూలుకు వస్తే ఏ ప్యాలెస్ గుర్తుకొస్తుంది? తుమ్మలం గుత్తి వెంకటేష్ గారి యొక్క రాజ్ మహల్. ఇది ఒక ప్యాలెస్ లాంటిది. ఈ రాజ్ మహల్ ముందు నేను ఉన్నాను. ప్రస్తుతం ఈ రాజ్ మహల్లోకి వెళ్తున్నాను. ఈ రాజ్ మహల్ గురించి చెప్పాలంటే 32 సంవత్సరాల క్రితం నిర్మించిన మహల్ ఇది. చూడండి ఒక్కసారిగా ఆ కట్టడం అంతా చూడండి. 32 సంవత్సరాల ఇంటి నిర్మాణం అంటే ఇప్పట్లో మనం ఊహిస్తే ఎలా ఉంటుందో చెప్పండి. అంతా కూడా పాడుపడిపోయి, ఒకవేళ మిద్దలని కూడా పాతగా అయిపోయి, బిల్డింగ్ అంతా కూడా ఓల్డ్ అయిపోయి, పెయింటింగ్స్ కొట్టినా కూడా అలాగే పాతపడిపోతుంది. దాని యొక్క విలువ కూడా తగ్గిపోయి ఉంటుంది. కానీ 32 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ భవంతి మాత్రం, ఈ టీజీ వెంకటేష్ గారు రాజ్మహల్ మాత్రము రోజు రోజుకి వన్నె తగ్గకుండా అలా పెరుగుతూ పోతుంది. అంటే ఎక్కడా కూడా వన్నె తగ్గకుండా అలా టీవీగా ఉంది. చూడండి ఒక్కసారి చూడండి ఈ రాజ్మహల్ ఇవంతి. ఈ రాతి కట్టడం చూడండి. అసలుకి అప్పట్లోనే ఇంత నైపుణ్యముతో, ఇంత టెక్నాలజీతో ఎంత బాగా నిర్మించారు. మొత్తం కూడా ఈ చుట్టూ చూడండి ఎంత పెద్ద ప్రహరీ కూడా ఉంది. ప్రహరీ కూడా మొత్తం కూడా ఇదంతా చూడండి. మొత్తం కూడా ఇటు అటుగా తీసుకుంటే ఇక లోపలికి వెళ్తే అబ్బబ్బబ్బబ్బ మనం చెప్పలేమండోయ్. తుంగభద్ర కాలువకి ఆనుకొని ఇల్లు ఉండడము, చల్లటి గాలులు, లోపలే అంటే మైసూర్లో బృందావన్ గార్డెన్ ఎలా ఉంటుందో అలాంటి గార్డెన్ లోపల ఉండడము, మ్యూజికల్ ఫౌంటైన్స్, ఓకేనా, వెజిటేబుల్స్, ఆర్గానిక్ వెజిటేబుల్ తోటలు కావచ్చు, పండ్ల తోటలు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాలు ఇక్కడ కనిపిస్తాయి. అడుగు ఫస్ట్ ఇంట్లోకి వెళ్తే ఇక్కడే రకరకాలైన పక్షుల కిలకిల రావాలతో ఈ ప్రాంతం అంతా ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంటుంది. ఇక్కడే గుర్రాలు కావచ్చు, పక్షులు కావచ్చు, ఆవులు, ఇంకోటి ఆవులు, గేదెలు అన్నీ లోపలే కనిపిస్తాయి మనకు. మా సాధారణంగా అందరూ కూడా పాలు కొనుక్కొని తాగుతారు కానీ టీజీ వెంకటేష్ గారి కుటుంబం మాత్రము వారి యొక్క కాంపౌండ్లో ఉన్న గేదెలు, ఆవుల నుంచి చిన్న పాలను మాత్రమే తాగుతుంటారు. పాల పదార్థాలను వారు సేవిస్తారు. లోపలికి వెళ్ళి మీకు అన్నీ కూడా చూపిస్తాను. నన్ను ఫాలో కానీ రండి. బాబా లోపలికి వచ్చేసాం కదా. చూస్తేనే ఇప్పుడు నేను చెప్పిన బృందావన్ గార్డెన్ లాంటి ఒక తోట ఇటువైపు ఉంటే, ఫౌంటైన్స్ అన్నీ అటువైపు ఉన్నాయి. ఇక కుడివైపు చూస్తే చూడండి ఈ మహల్ చూడండి. రాజ్మహలేనండి అసలుకి. ఇది చూస్తే ఒక రకంగా చూస్తే ఇది తాజ్మహల్ లాగా కూడా కనిపిస్తుంది. కట్టడము, ఈ విశాలమైన ప్రాంగణము, కార్లాడ పార్కింగ్, ఇవన్నీ మనకు చూస్తే బాబా అసలుకి మాటలో వర్ణించలేము. లోపలికి వెళ్ళి చూస్తే తప్పితే మీకు అర్థం కాదు. ఈ భవంతి లోపల ఉన్న అందాలు ఎలా ఉంటాయో, ఎంత చక్కగా తీర్చిదిద్దబడ్డాయో, ఆకృతులు కావచ్చు, ఆ కళాఖండాలు కావచ్చు, ఏవైనా కూడా దేనికదే ఆహా ఓహో అనిపిస్తుంది. మీకు చూపిస్తా. గతంలో నేను ఒక ఛానల్లో పనిచేసినప్పుడు చూపించాను, కానీ దానికి మరింత మెరుగులు దిద్దారండోయ్. అంతేకాదు ఇదే కాలంలోనే ఇంటితో పాటు ఈవినింగ్ టైమ్స్ ఆడుకోవడానికి, ఉదయం పూట ఆడుకోవడానికి గోల్ఫ్ కోర్ట్ ఒకటి ఉంది. లోపలే షటిల్ కోర్టు, ఇండోర్ షటిల్ కోర్టు, టేబుల్ టెన్నిసు, స్పా సెంటరు, A to Z. ఇది లేదు, దీనికోసం బయటికి వెళ్ళాలి. జిమ్ సెంటర్తో పాటు A to Z ఇక్కడే అన్నీ ఉన్నాయి. అన్నీ మనం ఒకసారి చూసేద్దాం. ఇప్పుడు ఇలా వెళ్ళొద్దాం మనము. టీజీ వెంకటేష్ గారి ఇంట్లోకి రాగానే వాళ్ళ కాంపౌండ్లో ఒక ఏనుగు ఎంత చక్కగా టీవీగా నిలబడ్డట్లు కనిపిస్తుంది కదా ఈ ఏనుగు మనకు. ఓకే, ఈ ఏనుగు ఇదంతా కూడా మనకు చూస్తేనే ఇవన్నీ కూడా పండ్ల తోటలు. టోటల్గా సేంద్రియ ఎరువులతో మాత్రమే, రసాయన ఎరువులు కాకుండా సేంద్రియ ఎరువులతో మాత్రమే ఈ తోటలన్నింటినీ కూడా ఇక్కడ పండిస్తున్నారు. మొత్తం కూడా అటువైపు కూరగాయల సాగు, ఇటువైపు పండ్ల తోటలు, ఇవన్నీ ఉన్నాయి. అరుదైన పండ్లు కూడా. తెల్ల నేరేడు, మామూలు నేరేడు పళ్ళు చూస్తుంటాం నల్లగా ఉంటాయి కదా, కానీ తెల్ల నేరేడు కదా, అవన్నీ మీకు చూపిస్తా. ఓకేనా? మరి ఇక్కడ నుంచి మనము ముందుకు వెళ్తే అంటే ఎప్పుడైనా
తన ఫ్యాక్టరీస్ కావచ్చు, ఎన్నికల ప్రచారానికి కావచ్చు, ఎక్కడైనా దూర ప్రాంతాలకు భారత్ బెంజ్ ఒక మినీ బస్సు కూడా ఇక్కడ ఉందన్నమాట, తమ కుటుంబ సభ్యులు ప్రయాణించడానికి అనుకుంటా. ఇదంతా కూడా ఎప్పటికీ మంచి టెంకాయ చెట్లు కావచ్చు, పూల మొక్కలు, పూల చెట్లు A to Z ఇక్కడ ఈ గార్డెన్లో మనము చూడొచ్చు అనమాట. ఎంత చక్కగా ఉంది, చక్కటి వాతావరణం, ఒక మంచి ఆక్సిజన్ అందించే మొక్కలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక మనం ఇలాగే పోతే తుంగభద్ర కాలువ, తుంగభద్ర నది ఆడ పారుతూనే ఉంది. ఇక్కడ కూడా ఈ కొలను చూడండి ఎంత చక్కగా ఉంది. ఇదంతా కూడా ఇదంతా ఈ కొలను అదంతా కూడా ఎంత చక్కగా ఉంది. ఇదంతా కూడా ఇలా నడుచుకుంటూ పోతే ఎక్కడైనా మనము బయట పార్కుల్లోనే ఆడ నడుస్తాం, కానీ ఇక్కడ నడుస్తుంటే నిజంగా మనం పార్కుల్లో నడుస్తున్నామా అన్నట్లు అనిపిస్తుంది. ఇదంతా కూడా మనకు పూల మొక్కలు, టెంకాయ చెట్లు, అటువైపు అక్కడ కనిపిస్తున్నంత కూడా వెజిటేబుల్స్ అంట, ఓన్లీ ఆర్గానిక్ అన్నమాట. ఎలాంటి పెస్టిసైడ్స్ లేకోకుండా ఓన్లీ ఆర్గానిక్గా కూడా పండించే పంటలు. ఇక్కడ వాళ్ళు కూరగాయలన్నీ కూడా టీజీ వెంకటేష్ గారి యొక్క ఈ గార్డెన్లోనే, ఈ తోటలోనే పండించుకొని వాళ్ళ ఇంట్లో కూడా తింటుంటారు. చాలా డైట్ అంటే ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారని, చాలా మెలకువలు పాటిస్తుంటారు అనమాట. ఇదంతా చూడొచ్చు అనమాట. ఇక్కడ పక్కనే తీసుకుంటే మనకు ఇక్కడ భూగర్భ జలాలకు కూడా తక్కువ ఉండదు, బోర్లో నీళ్ళు పడతాయి. చూడండి ఇక్కడే మొత్తం కూడా ట్యాంక్స్ కావచ్చు, తుంగభద్ర నది పారుతున్న విషయం కావచ్చు చూడవచ్చు. దానికి ఆనుకొని ఇల్లు ఉండడం కూడా ఎంత హ్యాపీ, ఎంత మంచి ఆక్సిజన్ వస్తుంది, ఎంత కూల్గా ఉంటుంది అసలుకి. ఒకసారి ఈ ప్రహరీ చూడండి ఎంత పెద్దగా ఉందో. మైసూర్ మహారాజా ప్యాలెస్ మనం వెళ్తే ఎలా కనిపిస్తుందో అలాగే ఇదంతా మనకు కనిపిస్తుంది. ఆ ప్రహరీ అంతా కూడా రాతి కట్టడం, అదంతా అంత డిజైన్. ఇక్కడ నుంచి ఒక్కసారి మనము టీజీ గారి యొక్క ప్యాలెస్ను చూస్తే అనిపిస్తుందండి. 4 వైపులు 4 డూములు కనిపిస్తాయి మనకు, 4 వైపులా ఇంటికి చాలా చక్కగా కనిపిస్తుంది మనకు. ఒక్కసారి అలా ఆ మార్గంలో నడుచుకుంటూ వెళ్దాం మనము. ఇప్పుడే తెలుసుకున్నా నేను ఇక్కడ అంటే వెజిటేబుల్స్, ఒక కూరగాయల పండ్ల తోటలే కాకుండా, కూరగాయల తోటలే కాకుండా అటువైపు పళ్ళు పూలు ఉండే తోటలను కూడా మొక్కలను సాగు చేస్తున్నారు, తోటను సాగు చేస్తున్నారు. ఇక్కడ సో ప్రస్తుతం టీజీ వెంకటేష్ గారి ప్యాలెస్ దగ్గర మనం ఈ గార్డెన్లో ఉన్నాం కదా. ఈ తోట అంటే ఇది కూరగాయల తోట, ఇదంతా కూడా ఆర్గానిక్ తోట. అంటే టీజీ వెంకటేష్ గారు చెప్పుకోవాలంటే ఆయనకున్న ఈ రాజ్మహల్ ఎప్పుడూ ఏదో ఒకటి వర్క్ చేస్తూనే ఉంటారు అనమాట. అంటే బిల్డింగ్ యొక్క పనులు, ఆ మహల్ యొక్క పనులు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి, మార్పులు చేర్పులు చేస్తూనే ఉంటారు ఆయన. అందులో భాగంగా చూడండి ఇక్కడ తీసుకొచ్చారు, ఇంకా ఏదో వర్క్ చేస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కల్లూరు. ఓకే. ఇక్కడ ప్రాంతాల్లో వచ్చి ఎంత చక్కగా డిజైన్స్ ఇవన్నీ చేస్తున్నారు చూడండి. వర్క్ జరుగుతున్నది. ఇంకా ఏమి అద్దాలనుకున్నారు ఇంటికి అర్థం కావడం లేదు, కానీ చూడండి ఇవన్నీ కూడా మొత్తం ఎంత బాగా డిజైన్ చేస్తున్నారు వీళ్ళంతా కూడా. టీజీ వెంకటేష్ గారు జంతు పక్షి ప్రేమికులు కూడా చూడండి, ఒక గుర్రాన్ని కూడా ఇక్కడ ఉంది, గుర్రాన్ని కూడా దాక్కుతున్నారు. అయినా గుర్రం ఉంది ఇక్కడ. ఇటు పోతే టర్కీ కోళ్ళు చూడండి, ఎక్కడైనా టర్కీ కోళ్ళు చూడండి ఎన్ని ఉన్నాయి ఇక్కడ. ఒక్కసారి అభిలాష్ అండ్ రాజేష్ వచ్చి జూమ్ చేయండి. ఇక్కడ చూడండి టర్కీ కోళ్ళు, ఇవన్నీ కూడా నిప్పు కోళ్ళు, టర్కీ కోళ్ళు అన్నీ ఎలా ఉన్నాయో. మన వాళ్ళు ఏం చేస్తారు, టర్కీ కోడి కనిపిస్తే కోసుకు తింటామా అని ఆలోచిస్తారు, కానీ టీజీ వెంకటేష్ గారు దాన్ని సంరక్షించి ఎంత బాగా చూస్తున్నారు. దాన్ని తెచ్చి పెట్టి ఎంత బాగా చేస్తున్నారు. ఇది ఒకటి మన వాళ్ళకి దొరికితే ఏం చేసి వెంటనే కట్ చేసేసి మసాలా దట్టించి బాగా వండుకొని అవసరమైతే ఇది కూడా పెట్టుకొని వేసేస్తారు మన వాళ్ళు. అలా కాకుండా చూడండి ఎంత బాగా ఇది చేస్తున్నారు అనేది. ఓకే, నన్ను ఫాలో కండి. అలాగే ఒక్క విషయం మనం గమనించాలి, టీజీ వెంకటేష్ గారు ఆర్గానిక్ వెజిటేబుల్స్ అంటే సేంద్రియ ఎరువులతో పండించిన కూరగాయలు తీసుకోవడం తినడమే కాకుండా పాలను కూడా, ఇంట్లో వాడే పాల పదార్థాలను కూడా వారి ఇంట్లోనే, అంటే ఇక్కడే గేదెలు ఉన్నాయి, ఇక్కడ ఆవులు కూడా ఉన్నాయి అనమాట. గేదెలు అంటే మన రాయలసీమ భాషలో చెప్పాలంటే అచ్చంగా అనంతపురంలో చెప్పాలంటే ఎనుగొడ్లు అంటారనమాట, ఎనుగొడ్లు అంటారనమాట. అంటే ఈ గేదెలు కావచ్చు, ఆవులు అంటే వీరి యొక్క వీటి నుంచి వచ్చే పాలను మాత్రమే టీజీ వెంకటేష్ గారి ఇంట్లో కూడా వినియోగిస్తుంటారనమాట. అంటే పాలు కావచ్చు, పాల పదార్థాలు ఏవో తయారు చేసినా వారి యొక్క ఈ ఏమంటారు ఇది పాక, ఇది ఒక పశువుల పాకలాగా ఉంది ఇక్కడ. దీని నుంచి వచ్చే ఇవి వారు ఏదైతే పెంచుతున్నారో ఆ ఎనుములు, ఆ ఆవుల నుంచి వచ్చిన పాలను మాత్రమే వినియోగిస్తుంటారు. అది కూడా చాలా ఆరోగ్యకరం ఉంది. ఇప్పుడు ఎందుకంటే పాలను వాడాలన్నా కూడా చాలా భయం వేస్తుంటుంది అనమాట. అంటే పాల కల్తీ అనేది
పశువులకు అంటే గేదెలకు ఆవులకు కూడా ఆహారంలో కల్తీ చేయడము, తొందరగా పాలు ఎక్కువగా ఇచ్చేందుకు ఇంజక్షన్లు వేయడము, ఇవన్నీ కూడా ఎన్నో చూస్తున్నాం కదా. వాటి వల్ల వచ్చే అనారోగ్యాలు పాలవుతుంటారు, జరిగే అనర్థాలను కూడా మనం చూస్తున్నాం. కానీ అనర్థాలకు అలాంటి వాటి అన్నిటి కూడా దూరంగా ఉండడానికి వారి యొక్క పాకలో ఉన్న ఎనుముగొడ్లు ఆవుల నుంచి వచ్చే పాలతోనే వాళ్ళు ఇంట్లో కూడా నిత్యం వినియోగిస్తుంటారు అనమాట. అంటే అది కూడా వారి ఆరోగ్య రహస్యంలో ఒక భాగము. ఇక్కడ చూడండి, ఒక శిల్పకళా నైపుణ్యము ఎలా తయారు చేసాలో మొత్తం కూడా రాజభటులు, ఇక గుర్రాలు, ఇవన్నీ కూడా ఈ శిల్పకళా నైపుణ్యాన్ని చూడండి ఎంత చక్కగా అది ఒక రాజకోటలో ఇవన్నీ ఉన్నట్టుగా చూడండి ఎంత చక్కగా రూపొందించారు వీటన్నిటిని కూడా. ఇక పక్షుల కిలకిల రావాలి ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఆ ప్రాంతం అంతా చూసాం మనం కదా. గుర్రాలను చూసాం, టర్కీ కోళ్ళు, నిప్పు కోళ్ళు, పంటలు చూసామంటే కూరగాయల తోట చూసాము, పండ్ల తోటలు చూసాము, ఇవన్నీ చూసాం కదా. అక్కడి నుంచి మనం ఇక్కడికి వస్తేనే ఇదంతా పక్షుల కిలకిల రావాలి. ఈ ప్రాంతం అంతా కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇక్కడ చూడండి చిన్న చిన్న పక్షులు, రామచిలకలు కూడా ఉన్నాయండి ఇక్కడ. చిన్న ఉన్నాయి, ఇంకా పెద్దగా కాలేదు. రామచిలకలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఎన్ని ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూడండి ఎన్ని పక్షులు ఉన్నాయన్నమాట. లవ్ బర్డ్స్, పావురం ఉంది ఇక్కడ, పావురాలు, రకరకాల పక్షులు ఎంత చక్కగా ఉన్నాయి చూడండి. వీళ్ళందరినీ ఎంత బాగా సంరక్షిస్తున్నారు, ఎంత బాగా ఒక మ్యూజియము లాగా తయారు చేసేసారనమాట. అసలుకి టీజీ వెంకటేష్ గారు ఇల్లు అంటేనే అన్నీ కనిపిస్తాయి. మనం ఇక్కడికి వస్తే వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆహ్లాదకరంగా ఉండేందుకు, కాసింత అనుభూతిని పొందేందుకు ఇవన్నీ కూడా ఎంత చక్కగా పెట్టారు చూడండి. రకరకాల పక్షులన్నీ ఇక్కడ మనకి ఎక్కడ కనిపించవు అన్నమాట. ఇవి చాలా ఖరీదైన పక్షులు కూడా ఇవన్నీ కూడా. వీటన్నింటినీ సేకరించి వీటన్ని సంరక్షణ. ఈ ప్రాంతం కూడా చూడండి, ఇక్కడంతా కూడా ఆయన గుర్రాలు అంటే చాలా ఇష్టం అనుకుంటా టీజీ వెంకటేశ్వర. ఎక్కడ చూడి గుర్రపు బొమ్మలు ఎక్కువగా కనిపిస్తుంటాయి మనకు. ఇది ఓవరాల్గా ఇంకా తీసుకుంటే మనము ఒక్కసారి ఇంకా అక్కడ ఇండోర్ స్టేడియం అన్నీ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను మీకు, రండి. అవన్నీ చూసిన తరువాత మనము టీజీ గారి కోటలోకి ప్రవేశిద్దాం. ఓకే, ఇక్కడంతా కూడా ఈ తోటలో జామ, సపోటా, మొత్తం కూడా రేగి పళ్ళు అవన్నీ కూడా ఆర్గానిక్గా పెంచుతున్నాయి. ఇక్కడ చూడండి మన బత్తాయి చెట్టు చూడొచ్చు. ఇక్కడ చూడండి బత్తాయి చూడండి, చీనీ పండు అంటారు కదా, మనకు చీనీ పండు అంటారు కదా బత్తాయి. చూడండి ఇది కూడా ప్యూర్ ఆర్గానిక్గా పెంచుతుంది. ఎంత బాగా వచ్చాయి చూడండి, అన్ని కాయలు చూడండి ఎంత బాగా వచ్చాయి కదా తోటలో. ఇవన్నీ చూడండి గుత్తులుగా వచ్చాయి. అసలుకి ఇవన్నీ ఆర్గానికే అనమాట. ఎక్కడ సేంద్రియ ఎరువులు మాత్రమే, ఎక్కడ కూడా రసాయనాలు వాడకుండా వీటన్నిటి కూడా పెంచుతారు. చాలా ఆరోగ్యకరంగా అవి తిన్నా కూడా ఆరోగ్యకరంగా ఉంటారనమాట. బయట పండించే మనము చూసిన ఫ్రూట్స్ ఫలాలు చూస్తున్నాం కదా, మన పండ్లు అవన్నీ ఎలా ఉంటున్నాయి, మొత్తం కూడా ఎరువుల ద్వారా పండించేసి అనారోగ్యం పాలైపోతున్నాం అనమాట. అందుకు వారన్నిటికి దూరంగా ఉండడానికి తన సొంత తోటలను ఇవన్నీ పెంచుతున్నారు. ఇవి మాత్రమే ఇంట్లో తింటారు, బయట నుంచి ఫ్రూట్స్ కదా. ఫ్రూట్స్ ఇక్కడ పండుతూనే ఉంటాయి. ఇక రేగి పండ్లు అవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. ఓకేనా, మొత్తం పండ్ల రకాలు ఎన్నో నాకు తెలియదు, కానీ నాకు తినలేదు అన్ని రకాలు. కానీ నేను వినపడింది ఇక్కడ వీళ్ళ స్టాఫ్ నుంచి 108 రకాల పండ్లకు సంబంధించిన మొక్కలు ఇక్కడ నాటారంటే అన్ని మొక్కలు పెరిగి పెద్ద అవుతున్నాయి. అన్ని రకాల అంటే పండ్లను త్వరలో ఫలసాయం ఇవ్వబోతున్నాయి ఈ మొక్కలన్నీ కూడా. ఇవన్నీ కూడా అదే ప్రాంతం, అన్నీ కూడా ఆర్గానిక్. అంతా కూడా కూలీలను పెట్టేశారు. వాళ్ళందరూ కూడా ఎప్పటికీ దాన్ని సంరక్షిస్తూ సేంద్రియ ఎరువులను మాత్రమే వాడుతూ ఈ మొక్కల్ని పెంచి వాటి నుంచి ఫలసాయాన్ని తీసుకునే ఏర్పాట్లు చేస్తున్నారు. చూడండి చెర్రీ ఫ్రూట్ ఇది కూడా ఆర్గానిక్గానే పండిస్తున్నారు. చెర్రీ ఫ్రూట్ ఇది తినచ్చా? ఎర్రగుంది, ఎర్రది, ఇది బాగుంది. మరి కడగచ్చా దీన్ని? ఏం కాదా? పక్కా ఆర్గానిక్ తినచ్చు, ఏం ప్రాబ్లం లేదు. నాకు 2 బిడ్డలు ఉన్నారు, ఏం లేదు కదా. ఓకే రైట్. రకరకం ఏదో రకం మామిడి రకం ఉందంట కూడా, ఆ మామిడి రకం కూడా చూద్దాము. వాటైతే తినడం లేదు, చెర్రీ ఫ్రూట్ గారు తింటున్నాను. ఇది చూడండి, ఇది చాలా అరుదైన వృక్షం. ఇది అంటే కొండ మామిడి చెట్టు. ఇది మామిడి పళ్ళ సీజన్ కాబట్టి ఒక వారం కిందటి వరకు కూడా దీనికి మామిడికాయలు కాసాయట. అయితే ఇక్కడికి వచ్చిన వారు కావచ్చు, ఇంట్లో వాళ్ళు అందరూ పీక్కొని తినేశారని చెప్తున్నారు. ఇది చాలా అరుదైన వృక్షం. ఇది టీజీ వెంకటేష్ గారి యొక్క గార్డెన్లోనే మనకు కనిపిస్తుంది. ఇకపోతే అక్కడ నేరేడు పండ్లను చూసాం. నేరేడు పండు అంటే మనకు నల్లగా కనిపిస్తాయి. అది అట్లా పూర్తి నలుపు కాదు, అదొక రకం. నేను చెప్పలేను, దాన్ని వర్ణించలేను. గుత్తులుగా కాసాయి. అయితే మొక్క ఏమో చిన్నగా ఉంది, గుత్తులుగా కాసేసాయి తెల్ల నేరేడు. తినచ్చా ఇది కూడా? ఓకే రైట్. ఫస్ట్ టైం నేనే తింటున్నానంట ఈ కాపుని. ఇంకా టీజీ సార్ వాళ్ళు కూడా తినలేదంట. మరి నేనే ఫస్ట్ చూసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను నేను. ఓకేనా, అంటే మీరు చూశారు కదా, నేను చూస్తున్నాను, మీరు తింటారు, నేను తింటున్నాను ఇప్పుడు ఫస్ట్ టైం. ఎప్పుడు తినలేదు నేను. చూడడము ఫస్టే, తినడము ఫస్టే. తిని టేస్ట్ చెప్తాను మీకు. అద్భుతంగా ఉందండి, చాలా అద్భుతం.
ఈ విత్తనం పడేద్దామా, జోబులు వేసుకొని తీసుకెళ్దామా అని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే విత్తనం తీసుకెళ్తే మా ఇంటి దగ్గర నాటితే ఏమైనా మొక్క వచ్చి మాకు కూడా ఇలా తెల్లనేరేడు చెట్టు వస్తుందేమో కదా. సరే ప్రస్తుతానికి చేతిలో ఉంది, ఆలోచిద్దాం దీని గురించి. ఓకేనా, విత్తనం తీసిపోదామా వద్దా అనేది తోట నుంచి బయటికి వెళ్ళాక ఆలోచిద్దాం. ఓకే రండి. టీజీ వెంకటేష్ గారి గురించి చెప్పంటే ఒక ఫిరంగి లాంటి వారు, ఆయన ఫిరంగిలా మాట్లాడతారు. ఏది ఉన్నమాట ఉన్నది ఉన్నట్టుగా ముక్కు సూటిగా, సుత్తి లేకోకుండా సూటిగా ముక్కు సూటిగా మాట్లాడే వ్యక్తి ఆయన. ఈ ఫిరంగి లాంటి వారు. ఆయన మీద ఉంటుంది చూడండి టీజీ వెంకటేష్ అని. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం పైకి వెళ్తే ఇంట్లో ఈ గల్ఫ్ కోర్ట్ కూడా ఇక్కడ పెట్టారండి. అంటే ఈవినింగ్ టైప్స్ సరదాగా తన కుటుంబ సభ్యులతో ఆడుకోవడానికి గల్ఫ్ కోర్టు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. చాలా ఖరీదైన క్రీడ కూడా ఇది. ఇదంతా కూడా వాళ్ళు ఆడే క్రీడ. ఇక్కడ ఒక గల్ఫ్ కోర్టు కూడా ఏర్పాటు చేసుకున్నారు. నాకు తెలిసి మైసూరులో అనుకుంటా బృందావన్ గార్డెన్ ఉండేది, మళ్ళీ ఒక తప్పుగా చెప్పింటే క్షమించండి. బృందావన్ గార్డెన్ అక్కడ ఈవినింగ్ వెళ్తే మనకి మ్యూజికల్ ఫౌంటైన్స్ వస్తాయి కదా, మొత్తం మ్యూజిక్ తగ్గట్టుగా నీళ్ళు అలా ఇసుకుంటాము, మ్యూజికల్ ఫౌంటైన్స్ అంటాం కదా. ఈవినింగ్ టైమ్స్ కావచ్చు, ఏదైనా ఫంక్షన్స్ టైంలో కావచ్చు, ఈ మ్యూజికల్ ఫౌంటైన్ని స్టార్ట్ చేస్తే ఇక్కడ చాలా అందంగా కనిపిస్తుంది. సాధారణంగా విధుల్లో కావచ్చు, ఏదైనా వ్యాపారస్తులు ఎవరైనా కూడా మనుషులు అలసిపోతుంటారంట. అలసిపోయినాడు, అబ్బా కాస్త మసాజ్ చేసుకుంటే బాగుంటుంది అనే ఆలోచన కూడా వస్తుంది. ఇప్పుడు అందరికి కూడా స్పా సెంటర్లు ఎక్కువే కదా, బయట కూడా వెళ్ళకుండా ఇంట్లోనే ఇక్కడ స్పా సెంటర్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఆ స్పా సెంటర్ ఇప్పుడు మీకు చూపిస్తారండి. స్పా సెంటర్లోకి వెళ్ళే ముందు మనం ఇక్కడ గౌతమ బుద్ధుని చూడొచ్చు. ఇక్కడ గౌతమ బుద్ధుడి విగ్రహం అంతా ఉంది. ఒక్కసారి స్పా సెంటర్లోకి వెళ్దాం మనము. ఎంత చక్కగా ఉందో చూడండి. ఓకే వావ్. మసాజు, హెడ్ మసాజ్, తర్వాత వాషింగ్ అనుకుంటా ఇదంతా కూడా. ఇది చూడండి, ఇంత డిజిటల్ గ్లాస్, ఇదంతా స్టీమ్ బాత్. ఇదంతా కూడా స్టీమ్ బాత్, సోనో స్టీమ్ అంట అది. ఎంత చక్కగా ఉంది చూడండి. ఇది అండి లైఫ్ అంటే. అన్నీ 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 ఇక్కడే జరిగిపోతాయి అన్నీ. ఇది లైఫ్ కదా. ఇక్కడ రండి, మరో ఇంకోటి చక్కగా చూపిస్తాను మీకు. టేబుల్ టెన్నిస్ చాలా చక్కగా ఉంది, మంచి క్రీడ కూడా ఇది. బాడీ అంతా మనకు రిథమ్ వస్తుంది, బాడీ అంతా ఊపుతుంది కాబట్టి చాలా చక్కగా ఉంటుంది వ్యాయామం కూడా. ఇది టేబుల్ టెన్నిస్ ఆడడం వల్ల కూడా చాలా చక్కగా ఉంటుంది. జిమ్ కూడా చూడొచ్చు ఇక్కడ మనము. అన్నీ ఉన్నాయండి. అందుకే టీజీ వెంకటేష్ గారు, టీజీ భరత్ గారు అందరూ కూడా ఇంత ఫిట్గా ఉంటారండి. చూశారు కదా, టీజీ భరత్ గారు దాదాపు నాకు తెలిసి 6.5 అడుగులు ఉంటారేమో ఆయన కూడా ఎంత ఫిట్గా ఉంటారు. ఇవన్నీ ఇంకా ఎన్ని అవకాశాలు ఉన్నాక ఈరోజు మంత్రిగా ఉన్నారు కాబట్టి కదా బిజీ అయిపోవచ్చు. ఇంతకుముందు అయితే ఆయన ఎక్కువగా ఈ జిమ్ కేంద్రంలోనే గడిపేవారట. చాలా ఫిట్గా ఉంటారు కదా. బాహుబలిలో ప్రభాస్ ఎలా ఉంటారో అలా ఉంటారు భరత్ గారు కూడా. హైటు వెయిట్ అంతా కూడా ఎక్కడ కూడా 6 ప్యాకే అయింది. ఇంకా ఫ్యామిలీ ప్యాక్ అయితే కాదు, 6 ప్యాక్స్లోనే కనిపిస్తుంటారు ఆయన మనకు. దానికి కారణం ఇదేనండి, ఈ జిమ్ కేంద్రమే. ఒకసారి ఆడి చూస్తాను, ఎట్లా దీన్ని ఎట్లా మూవ్ చేస్తారో మనకు తెలియదు. ఇది బాల్ ఓకే, ఎట్లా మూవ్ చేస్తారో తెలియదు మనకు. ఎప్పుడు ఆడలేదు, ఫస్ట్ టైము. ఇది మనకు అబ్బాయి గేమ్ కాదండి, ఇది చాలా ప్రాక్టీసు, చాలా శిక్షణతో వస్తుంది అనుకుంటా. ఇది ఎలా మూవ్ చేస్తారు దీన్ని? ఓకే, చాలా కష్టం అండి ఈ గేమ్, మనం ఆడలేము. అంటే దీంతో ఇలా మూవ్ చేసి ఆ హోలే కొడుతుంది. ఓకే రైట్ వేసేసాము, అంటే దగ్గర పెట్టి వేసాము. అంటే ఈ క్రీడ ఆడడము మన వల్ల కాదు, ఇదంతా కూడా సంపన్నుల క్రీడని. అప్పుడు అలాగ వచ్చి వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ భవిష్యత్తు ప్రణాళికలు అన్నీ కూడా పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, బిజినెస్ మ్యాన్స్, పొలిటీషియన్స్ అన్నీ కూడా ఇలాంటి క్రీడా సందర్భంలోనే తీసుకుంటుంటారు. మనం అంత పెద్దవాళ్ళం కాదు కాబట్టి ఈ వీటితో మనకు పెద్ద పరిచయం లేదు. మనమేదో క్రికెట్, ఫుట్బాలు అవి చూసిన వాళ్ళం మనము. ఇది ఇండోర్ షటిల్ కోర్టు. చాలా చాలా పెద్ద సిటీలలో మనం చూస్తుంటాం కదా, అది ఇండోర్ షటిల్ కోర్టు. మంచి క్రీడ ఇది కూడా. గతంలో నేను ఇక్కడికి వచ్చి ఒక వీడియో చేసినప్పుడు ఈ బాగుంది చూడలేదు నేను, ఈ డిజైన్ అయితే నేను చూడలేదు. కానీ ఇప్పుడు వచ్చి చూస్తే కొత్తగా ఉంది. అంటే ఇది ఒక మాయాబజార్ సెట్టింగ్ అంట. ఇదంతా కూడా పెంకులతో తయారు చేశారు కదా. ఈ డిజైను, ఈ ఆకృతి ఇదంతా కూడా
టీజీ వెంకటేష్ గారి యొక్క సతీమణి మస్తిష్కంలో నుంచి వచ్చిన ఆలోచనట. ఆమె ఒకరోజు ఇలా రౌండ్గా తిరుగుతున్నప్పుడు, ఈ ప్రహరీ చుట్టూ కూడా తిరుగుతున్నప్పుడు, ఈ మొత్తం ఈ కాంపౌండ్ అంతా కూడా ఎందుకో ఈడ ఖాళీ స్థలం కనిపించి ఈడ ఏదైనా ఒక నిర్మాణం చేపట్టాలి అని ఆమె అనుకున్నారంట. అనుకున్న వెంటనే ఆమె మస్తిష్కంలోంచి ఒక చిన్న ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనకు రూపమే ఈ అందమైన ఒక ఆకారము. దీని పేరు కూడా మాయా బజార్ సెట్టింగ్ అని పెట్టారంట. మరి దీంట్లో ఏంది మాయ ఉందో ఏమో నాకు తెలియదు, కానీ చాలా అద్భుతంగా ఉంది. చూడ్డానికైతే చాలా చక్కగా, చాలా అద్భుతంగా ఉంది. ఆ పెయింటింగ్స్ కావచ్చు, ఆ డిజైను, ఆ పెంకులతో తయారు చేసిన డిజైన్ అంతా కూడా చాలా కొత్తదనంగా ఉంది. టీజీ వెంకటేష్ గారి యొక్క రాజ్మహల్ ప్రహరీని చూశారు. ఈ కాంపౌండ్లో అంటే ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న అన్ని వసతులను కూడా మీరు చూశారు కదా. పండ్ల తోటలు, కూరగాయల తోటలు, పూల మొక్కలు, అనుజు ఇక్కడే స్పా సెంటరు, జిమ్ సెంటరు, ఇండోర్ గేమ్స్ ఎలా చూశారు, అన్నీ విశాలంగా చాలా బాగున్నాయి కదా. అందుకే ఇప్పుడు ఇవన్నీ చూసేసాం కాబట్టి ఇక కోటలోకి ప్రవేశిద్దాం. ఆ కోటలోని అందాలను మీకు చూపిస్తాను. ఇప్పుడు కోటలోకి ప్రవేశించి కోటలోని అందాలను మీకు చూపిస్తాను. ఒకసారి నన్ను ఫాలో కండి, వచ్చేయండి. ఓకే, మరి కోట బయట చూశారు కదా. కోటలోని అందాలను చూపించడానికి ఇప్పుడు ఎంటర్ అవుతున్నాను ఇంట్లోకి. ఓకే, చూడండి ఎంట్రన్స్లోనే చూడండి ఎంత చక్కగా ఉంది. అలా చూడండి అసలు ఈ గ్లాస్, ఈ అందాన్ని చూడండి. రంగుల రెయిన్బో కలర్స్ అన్నీ కూడా కరెక్ట్, రెయిన్బో కలర్స్ ఇవన్నీ కూడా. టీజీ వెంకటేష్ గారి కోసం ఎవరైనా వస్తే గిన ఫస్ట్ ఇది కూర్చొని మాట్లాడడానికి ఇది ఒక చిన్న హాల్ లాంటిదండి. అవుట్ సైడ్ చిన్న హాల్ లాంటిది. టీజీ వెంకటేష్ గారి కోసం కలవడానికి వచ్చినా కూడా ఫస్ట్ ఇక్కడ చూడండి. ఏం కుక్ అండి అది? డాల్మేషన్. నా కుక్కల గురించి పెద్దగా తెలియదండి, వాటికి నాకు పెద్ద దూరము, వాటికి చాలా దూరంగా ఉంటాను, నాకు భయం, చాలా భయము. దాని పేరు మ్యాక్సీ అంట, ఏదో ఒకటి అండి. అది మన జోలికి రాకపోతే చాలా, అంతవరకే. నీ ఇంట్లో చుట్టేద్దరు, మన జోలికి రాకపోతే చాలా. దాన్ని చూస్తేనే భయంకరంగా ఉంది అది. ఓసారి రండి, లోపల రండి. ఓకే రైట్. మనం వెళ్తే వావ్, కుటుంబ సభ్యులతో కావచ్చు, ఎవరైనా ముఖ్యమైన గెస్ట్లు, ఎవరైనా పొలిటీషియన్స్, ముఖ్యమైన వారు ఎవరైనా వస్తే సరదాగా ఇక్కడ కూర్చొని మాట్లాడడానికి ఎంత హ్యాపీగా ఉంది. హాలు, ఫర్నిచర్, ఈ సెటప్, ఈ డిజైన్ ఇదంతా చూడండి. అక్కడ చూడండి, ఇక్కడ కూర్చొని చూడడానికి ఒక టీవీ కూడా, పెద్ద టీవీ, ఒక స్క్రీన్ కూడా ఏర్పాటు చేశారు బ్యాక్ సైడ్. వెండి ఉయ్యాలనుకుంటా ఇది మొత్తం కూడా, పిల్లలు ఇవ్వడానికి వెండి ఉయ్యాల. ఏదో పూర్వీకుల నుంచి వచ్చినట్టుంది ఇది, వెండి ఉయ్యాల ఇది. ఇది హాలు. వావ్, సింహం, ఆడసింహము, జూలేదు కాబట్టి ఆడసింహము. ముఫాసానా? ముఫాసా కాలే, ముఫాసా మగసింహము. ముఫాసా వాళ్ళ అమ్మ అనుకుంటా, ముఫాసా వాళ్ళ అమ్మ అనుకుంటాను. చూడండి అమ్మ, ఇప్పటికిప్పుడు దీనికి ప్రాణం వస్తే ఏం పరిస్థితి మనకు? ఇప్పటికిప్పుడు ఆ బ్రహ్మదేవుడు దీనికి ప్రాణం పోస్తే ఏం పరిస్థితి? ఒక్కరన్నా నిలబడతామా ఇక్కడ మనము? చూడండి ఎంత బాగుంది. ఇంకోటండి, నాకు చిన్న కోరిక అండి. ఇది ఒక మధ్యలో ఒక ఫౌంటైన్ చూడండి, ఇక్కడ ఉంది కదా. ఇక్కడ కూర్చొని టీజీ వెంకటేష్ సార్తో నాకు ఇంటర్వ్యూ చేయాలని ఒక కోరిక, అది నెరవేరడం లేదండి. ఎందుకంటే ఇక్కడ కూర్చొని కానీ కెమెరాలు పెట్టుకోవడానికి కావచ్చు, ఆ స్విచ్ బోర్డు కనెక్షన్ ఇక్కడ లేకపోవడం చాలా ఇబ్బంది ఉంది. చాలా ఒక కోరిక అయితే ఉందండి. కానీ భవిష్యత్తులో ఎప్పుడో ఒకసారి ఇక్కడ కూర్చొని టీజీ గారితో ఒక 10 నిమిషాలైనా ఒక ఇంటర్వ్యూ చేయాలని ఉన్నాను ఖచ్చితంగా. ఎందుకంటే ఎంత చక్కగా ఉంటుంది, ఒక న్యాచురల్గా చూడండి ఎంత బాగుందో అంతా కూడా. వెనకాల వాటర్ ఫాల్స్ ఇవన్నీ కూడా ఎంత చక్కగా ఉంది. ఇది మామూలుగా ఒక స్మాల్ డైనింగ్ ఇది. ఇదంతా హాలు. ఓకే, టీజీ వెంకటేష్ గారు వారి సతీమణి అనుకుంటాను. చూడండి ఎంత చక్కగా ఉన్నారు టీజీ వెంకటేష్ గారు, వారి సతీమణి. అవన్నీ కూడా ఆయనకు వచ్చిన అవార్డులు అవన్నీ కూడా. మనం పైకి వెళ్తే కిచెన్ చూడండి ఎంత బాగుంది, ఎంత చక్కగా ఉంది కిచెన్. అమ్మ నాన్నలు అనుకుంటాను ఇక్కడ. టీజీ వెంకటేష్ గారి అమ్మ నాన్న. టీజీ వెంకటేష్ గారి యొక్క చిత్రపటం ఎవరు ఆర్ట్ వేసి ఇచ్చారండి, చూడండి ఎంత చక్కగా ఉంది. టీజీ భరత్ గారు, ప్రస్తుత ఇండస్ట్రియల్ మినిస్టర్, ఏపీ ఇండస్ట్రియల్ మినిస్టరు టీజీ భరత్ గారు ఆర్ట్ కూడా ఎవరు వేసారు, చాలా చక్కగా ఉంది ఇది కూడా. ఇక టీజీ గారి కుటుంబం, టీజీ గారి యొక్క తల్లి గారు, భార్య, కుమారుడు, కోడలు, కూతురు, అల్లుడు, పిల్లలు, బంధువులు, బంధుగణం అంతా. హ్యాపీ దసరా 2016 యొక్క చిత్రపటం అండి ఇది. ఒక సింహాసనం, రాజు లాంటి టీజీ వెంకటేష్ గారు ఆసీనులయ్యే
సింహాసనం ఇది ఎంత చక్కగా ఉంది చూడండి. ఓకేనా, పైకి వెళ్దామా మనము? పైకి చక్కగా చూడండి, స్టేర్ కేస్ పైకి వెళ్తున్నాం రండి. చాలా చక్కగా ఉన్నాయి స్టేర్ కేస్ కూడా. కుటుంబ సభ్యులు కావచ్చు, బంధుమిత్రులకు ఎవరైనా ఇంటికి వస్తే బెడ్రూమ్స్, ఇదంతా కూడా ఇక హాలు, కుటుంబ సభ్యులతో కావచ్చు, దగ్గరి బంధువులతో కూర్చొని మాట్లాడితే ఏదైనా టీవీ చూడాలన్నా ఒక హోమ్ థియేటర్ లాంటి టీవీ, అది బాగా చాలా పెద్ద టీవీ. ఇప్పుడు వెళ్ళబోతున్నాం సినిమా హాల్లోకి. ఏంటి ఇంట్లో సినిమా హాల్ అంటే అదేనండి హోమ్ థియేటర్. ఆ హోమ్ థియేటర్ కూడా సినిమా హాల్ టైప్లో కట్టారండి. ఎంత చక్కగా చూడండి, ఎన్ని చైర్స్ చూడండి, ఫ్యామిలీ ఎవరు వచ్చినా కూడా హ్యాపీగా ఉండడానికి ఇంత చక్కగా ఉంది. ఫుల్ రెక్లైనర్స్ అవి ఇవి, స్క్రీన్ చూడండి ఎంత పెద్దగా. సినిమా థియేటరే ఇక సినిమా థియేటరే. మన ఇంట్లో కూడా ఉందండి హోమ్ థియేటర్, చాలా చిన్నది అదైతే. దీంట్లో పావుభాగం ఉంటుంది. నేను కూడా కొత్తగా ఇల్లు కట్టించుకున్నాను, ఒక హోమ్ థియేటర్ ఉందండి, చాలా చిన్నది అనమాట. ఓకే, పిల్లల కోసం కట్టించాను, చాలా చిన్న హోమ్ థియేటర్. కానీ దీంట్లో ఒక పావుభాగం ఉంటుందండి అంతే, అంతకు మించి ఉండదు. ఇన్ని చైర్స్ కూడా మాదంతా 6 సీటర్ అండి, ఇంట్లో 6 సీటర్, చాలా సింపుల్గా ఉంది. స్క్రీన్ చూడండి ఒకసారి, హోమ్ థియేటర్ స్క్రీను సినిమా థియేటర్లో ఉన్నంత పెద్దగా స్క్రీన్ ఉంది. స్క్రీన్ చూడండి, కింద స్పీకర్స్, ఎకో సిస్టమ్, అదంతా కూడా అదుర్స్ అండి, అదుర్స్. ఇక్కడ చూడండి డైనింగ్ కూడా ఇక్కడ. అంటే మన సినిమా థియేటర్ అయితే ఇంటర్వెల్లో బయటికి పోయి కూల్ డ్రింక్స్ అంట, పాప్కార్న్స్, సమోసాలు ఇలాంటి గట్రా తెచ్చుకొని తింటుంటాం కదా. అలాగే ఇక్కడ కూడా సినిమా ఇంటర్వెల్ వచ్చినప్పుడు ఇలా మంచి ఫుడ్ తీసుకొని తినుకుంటూ సినిమా చూసే అంతగా ఏర్పాట్లు కూడా చేశారు. గ్రౌండ్ ఫ్లోర్ చూశారు, ఫస్ట్ ఫ్లోర్ చూశారు, ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లోకి వెళ్తున్నాము. ఫ్లోర్కి ఎంత అద్భుతంగా అవుతుంది, లైటింగ్ కావచ్చు, ఇదంతా కూడా ఇంటీరియర్, ఈ డిజైన్ ఎంత చక్కగా ఉందో. వావ్ వావ్ వావ్, టోటల్ సెంట్రల్ ఏసీ. ఇది చూడండి ఇది ఆర్కిటెక్చర్, ఇది ఎంత ఈ డిజైన్, ఇదంతా చూడండి ఎంత అద్భుతంగా ఉందో, ఎంత చక్కగా ఉంది. వావ్, చూడండి ఈ షాంగ్లేర్స్ చూడండి. ఇది హాలు. ఎవరైనా గెస్ట్లు వస్తే, కుటుంబ సభ్యులు కావచ్చు, ఎవరైనా గెస్ట్లు వస్తే ఉండడానికి ఒక చక్కటి బెడ్రూమ్, ఎంత చక్కగా ఉంది. వాష్రూమ్ చూడండి, మనము వాష్రూమ్లో డోర్ వేసుకొని పెళ్లి చేస్తే ఫాగ్ వస్తుంది కదండి, ఆ ఫాగ్ను క్లియర్ చేయడానికి ఈ బటన్ నొక్కితే పనికి వస్తుంది. బ్లూటూత్ ఆప్షన్ ఉంటుంది, దీనికి పెన్ డ్రైవ్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు, ఇక్కడ యాడ్ ఉంది. ఇవన్నీ కూడా చూడండి అంత చక్కగా ఉన్నాయి. ఎఫ్ఎం అన్నీ దీంట్లో వస్తాయి. మనము వాష్రూమ్లోకి వచ్చినప్పుడు కూడా అవి ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా, అంటే బోర్ కొట్టకుండా వాష్రూమ్లో కూడా పాటలు వినుకుంటూ స్నానం చేయడానికి, బాత్ చేయడానికి అన్నిటికీ కూడా ఉపయోగపడే విధంగా ఉంది. ఓకే, ఒక్కసారి లోపలండి చూడండి, కమోడ్స్ కావచ్చు, షవర్ కావచ్చు, ఇవన్నీ చూడండి ఒకసారి. ఈ డిజైన్ చూడండి, ఈ డోర్ డిజైన్ చూడండి, ఇదంతా గ్లాస్ అండి, ఎలా ఉంది చూడండి. చూడండి ఈ డోరు, ఇదంతా ఈ క్వాలిటీ, ఈ టేకు, దీని గ్లాస్ ఫినిషింగ్, ఇదంతా చూడండి ఎలా ఉంది. ఇది ఒక రేంజ్ అండి. ఓకే, ఇది ఒక రేంజ్. ఓకే, ఇదంతా హాల్ చూడండి, మధ్యలో డిజైన్ అదంతా. ఇక్కడ మనం గమనించాలి, ఇక్కడ నుంచి చూస్తే అది కూడా ఒక ఫౌంటైన్, అది ఫౌంటైన్. ఆ ఫౌంటైన్ బ్యాక్ వచ్చి టీజీ గారి యొక్క కోట కనిపిస్తుంది మీకు అంతా కూడా. ఆ ఇల్లు ఒక నమూనా అలా ఉంటుంది అనేది కూడా అక్కడ కనిపిస్తుంది మనకు. ఆ లైటింగ్ అదంతా కూడా మనకు, ఇదంతా కూడా చూడండి. అక్కడ కూర్చొని టీజీ గారు తన కమిటీతో, తనకుంటే తన ఎంప్లాయీస్, అంటే తన పరిశ్రమ యొక్క ఎంప్లాయీస్, జిఎంలు, ఏజిఎంస్, మేనేజర్స్, వాళ్ళందరితో కూడా మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది వ్యాపార విషయాలపైన. ఇలా చూడండి ప్రతిదీ కూడా. అసలు ఈ షాంగ్లేర్ చూడండి, అమ్మా ఎంత ఖరీదైంది, ఎట్లా ఉంది అసలు, ఎంత అద్భుతంగా ఉంది షాంగ్లేర్. ఇది చూడండి, అసలు ఇది చూస్తే నేను మనకు మొత్తం సెంట్రల్ ఏసీ, మొత్తం ఈ షాంగ్లేర్స్, ఈ డిజైన్స్, ప్రతిదీ చూడండి, ప్రతి చోట ఎంత అద్భుతంగా ఉంది. నిజంగా మహారాజా ప్యాలెస్ లాగే ఉంది కదా. ఇక్కడ చూడండి ఈ స్క్రీన్, ఈ బ్యాక్గ్రౌండ్ చూడండి, ఈ వాల్ చూడండి ఎంత బాగుంది. ఈ వాల్ వావ్, సామాన్యుల వల్ల కాదులేండి, అది టీజీ గారికి మాత్రమే సాధ్యమవుతుంది. అది కూడా ఆయన యూట్యూబ్లలో వీటిలో చూసి ఆయన దగ్గరుండి ఇదంతా కూడా తయారు చేయించారంట. ఎంత గొప్ప కదా అసలుకి. ఆయన ఎప్పుడు సెర్చ్ చేసి ఏ డిజైన్ బాగుందో ఆ డిజైన్ చూసి వర్కర్లను పిలిపించి దగ్గరుండి అని పని చేయించారంట. ఫస్ట్ ఫ్లోర్ చూసాం, సెకండ్ ఫ్లోర్ చూసాం కదా, ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్కి ఎంత అద్భుతంగా ఉన్నాయి అన్నీ కూడా. ఇకపోతే ఇప్పుడు థర్డ్ ఫ్లోర్కి వస్తున్నాం. వా ఇక్కడ నుంచి చూస్తుంటేనే కళ్ళు చెదిరిపోతుందండి, అబ్బా కళ్ళు చెదిరిపోతున్నాయి. వా ఇది చూడండి, ఫినిషింగ్ చూడండి, ఈ స్టోన్ చూడండి, ఇదంతా స్టోన్తో చేశారు. ఎంత అద్భుతమైన డిజైన్ చూడండి అసలుకి. ఈ డూమ్ చూడండి అసలు ఎలా ఉంది. లోపల ఎక్కడ చూడు
గోల్డ్ కోటింగ్స్, ఇవన్నీ బెడ్రూమ్స్ అండి, మనం వెళ్ళకూడదు లోపలికి. ఇవన్నీ చూడండి వాష్రూమ్స్, ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ అండి, ఏం లేదు నెక్స్ట్ లెవెల్. ఓకే, ఇదంతా చూడండి, స్టోన్ చూడండి ఎలా చేశారు అసలుకి. స్టోన్ ఇదంతా స్టోన్ అండి. కింద చూడండి, ఇదే ఇటాలియన్ మార్బల్, చాలా కాస్ట్లీ మార్బల్ ఇది. ఈ డిజైన్ అంతా చూడండి. ఫస్ట్ పైన చూడండి, ఆ షాంగ్లేర్, ఆ డిజైన్, ఆ లైటింగ్, వా 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 అసలుకి. మళ్ళీ ఇక్కడ కూడా ఒక గెస్ట్ బెడ్రూమ్, ఇక్కడ కూడా ఒకటి గెస్ట్ బెడ్రూము. మిత్రులతోనూ కుటుంబ సభ్యులతోనూ డిస్కస్ చేసుకోవడానికి ఒక హాలు, ఫర్నిచరు. ఓకే, అక్కడ మళ్ళా బఫే కమ్ డైనింగ్ హాల్ ఇక్కడ ఉంది. బఫే కమ్ డైనింగ్ హాల్ ఉంది. ఈ డిజైన్ అంతా చూడండి ఒకసారి. ఈ డైనింగ్ హాల్ మీద ఉన్న డిజైన్ చూడండి పైన. ఈ డిజైన్ చూడండి ఎట్లా ఉంది. గ్లాస్ అంతా, గ్లాస్ ఫినిషింగ్ అంతా మొత్తం కూడా ఇది మార్బుల్తో తయారు చేసిన డైనింగు. ఓకే, ఇదొక గెస్ట్ రూమ్. ఇక్కడ చూడండి ఎలివేషన్ చూడండి, ఇక్కడ నుంచి ఒకసారి చూడండి ఎలివేషన్ మొత్తం కనిపిస్తుంది. తుంగభద్ర కాలువ కావచ్చు, ఇల్లు కావచ్చు, ఇవన్నీ కూడా కనిపిస్తాయి చూడండి ఇక్కడ నుంచి మనం చూస్తే. ఇక్కడ చూడండి అంతా ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ వచ్చిందిలేండి. ఈ కర్టన్స్ ఉన్నాయి కదా, కర్టన్స్ మామూలుగా మనం ఇంట్లోకి వెళ్తే ఇలా ఇలా లాగేస్తాం, ఇలా లాగి కర్టన్స్ ఓపెన్ చేస్తాం కదా మనకి వెంటిలేషన్ కోసం. ఇక్కడ అలా కాదండి, అంత రిమోట్తోనే, అంత రిమోట్ కంట్రోల్తో. ఒకసారి ఆన్ చేయ బ్రదర్, ఓపెన్ అవుతున్నాయి. చిన్నతనంలో మనం సినిమా థియేటర్కి వెళ్తే నమో వెంకటేశ అనే పాటతో ప్రారంభం అవుతుండే సినిమా థియేటర్. ఇట్లా స్క్రీన్ ఇలా వెళ్ళిపోతుండే కదా, సైడ్కి వెళ్ళిపోతుండే, ఇటువైపు రెండుగా విడిపోయి ఇట్లా స్క్రీన్ వెళ్ళిపోతుండే. అలా ఉంది చూడండి, ఇదంతా కూడా అంత రిమోట్ కంట్రోల్ అనమాట. అంటే పాత టెక్నాలజీని మళ్ళీ కొత్తగా తీసుకొచ్చి మళ్ళీ ఈ టెక్నాలజీతో ఇది చేశారు. ప్రతిదీనండి ఇది నెక్స్ట్ లెవెల్ అండి. రాజమహల్ అంతే. మైసూరుకి మహారాజా ప్యాలెస్ ఎంత ఫేమస్సో, కర్నూలుకి టీజీ గారి ప్యాలెస్ కూడా అంతే ఫేమస్ అని చెప్పడంలో ఎలాంటి సందేహము కూడా లేదని నేను అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటున్నారో నాకైతే తెలియదు. గల్ఫ్ కోర్టు, ఇండోర్ స్టేడియము, ఇండోర్ షటిల్ కోర్టు, టేబుల్ టెన్నిసు, స్పా సెంటర్ ఇన్ని చూశారు కదా. ఇప్పుడు ఒక్కటి చూపించబోతున్నాం మీకు. ఇది సాధారణంగా మనము సినిమాల్లోనూ అంటే పెద్ద పెద్ద కోటీశ్వర్ల ఇళ్ళలో చూసినాము. అందుకు టీజీ వెంకటేష్ గారు కూడా ఆ స్థాయి వ్యక్తి కాబట్టి వాళ్ళ ఇంట్లో ఇది మనకు కనిపించబోతుంది. ఒక్కసారి లోపలండి. ఇదిగో ఇక్కడ మనకు ఉంది కదా పియానో. ఇది ఎప్పుడో ఒక సినిమాలలోనే ఎక్కడ చూడడం తప్పితే డైరెక్ట్గా ఎప్పుడు నేను చూడలేదు. చూడండి చక్కగా ఉంది. మనకి దీని గురించి పెద్ద అనుభవం లేదు, ఏదో నొక్కుతూ పోతున్నాను దీన్ని ఇలా. సూపర్ కదా. ప్రాక్టీస్ ఉండదు, అది అనుభవం ఉంటే బాగా వస్తుంది. ఇలాంటివి ఎన్ని ఇక్కడ అన్ని ప్రతి ఒక్కటి ఒక మంత్రముగ్ధులు చేస్తుంది అందరినీ కూడా చూస్తే గిన. ఆహా, ఒక్కసారి ఫ్యాన్ చూడండి పైన, ఈ రూమ్లో ఫ్యాన్ చూడండి. వామో, ఎక్కడ చూసా గాలిమరలు ఉంటాయి చూడు, కొండ ప్రాంతాల్లో గాలిమరలు ఉంటాయి చూడు. అనంతపురం జిల్లాలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అనంతపురం జిల్లా రాయలసీమలో ఎక్కువగా కనిపిస్తుంటాయి మనకు, ఎందుకంటే రాయలసీమలో కొండ ప్రాంతాలు, మైదాన ప్రాంతాలు ఎక్కువ కాబట్టి ఇలాంటి గాలిమరలు కనిపిస్తాయి. అలాంటి గాలిమరల్లా ఉంది ఆ ఫ్యాన్ రెక్కలు చూడండి ఒక్కసారిగా. ఇలా ఇంకా చాలా చూసేటి ఉండే, కానీ ఇప్పటికి మీకు కొన్ని మాత్రమే చూపించాను. ఓకేనా, మళ్ళీ ఒకసారి వచ్చాడు మిగతా అన్నీ చూపిస్తాను. ఇప్పటికీ ఇంతటితో సంతృప్తి చెందండి. ఓకేనా. గ్రౌండ్ అయిపోయింది, ఫస్ట్ అయిపోయింది, సెకండ్ అయింది, థర్డ్ అయింది, అన్నీ చూశారు కదా. ఎంత ఒక ప్యాలెస్ లాగా ఉంది. ఇది కాకుండా 4th ఫ్లోర్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈసారి వచ్చినప్పుడు ఆ 4th ఫ్లోర్ కూడా చూపిస్తాం. ప్రస్తుతానికి ఇక్కడ ఒక లాంజ్ లాగా ఉంది, మనం అక్కడికి వెళ్ళి చూస్తాం. అక్కడ శబాష్ నాకు నేను శబాష్ అనలేకపోతున్నాను, ఎందుకంటే అంత చక్కగా ఉంది ఇదంతా కూడా. చూడండి ఎంత హ్యాపీగా, అబ్బా ఎంత రిలాక్స్డ్గా రిలాక్స్ కావచ్చు అలసిపోయి వచ్చినప్పుడు ఇలా. అంతే, ఇంకా ఏం చెప్పలేనండి, ఇంతే. ఇది కర్నూలులోని వ్యాపార దిగ్గజ వ్యాపారవేత్త ఏదైనా అనుకోవచ్చు. మాజీ మంత్రి, మాజీ పార్లమెంటు సభ్యులు, అంటే రాజ్యసభ సభ్యులు అయిన టీజీ వెంకటేష్ గారి రాజకోట రహస్యం అనలేను, రాజకోటలోని అందాలు ఇవి. చూశారు కదా. ఓకే, చూసిన తర్వాత మీ అభిప్రాయాలను నాకు తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ.